మేడం, మోహన్ బాబు గారి బెయిల్ రిజెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అంటే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఎటువైపు తీసుకుంటుందంటారు ఈ కేసు? ఇది తండ్రి కొడుకులు తగాదాగా మొదలయ్యి తర్వాత కూతురు వచ్చి అయినా పరిష్కారం కాకపోతే కూతురు వెళ్ళిపోయి తర్వాత పెద్ద కొడుకు వచ్చి కాస్త అగ్నికి ఆజ్యం పోసి మనోజ్ బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ గేట్లు తీయకపోయేసరికి ఇలా గేట్లు తీయొద్దు అనే ప్లాన్ కూడా ఒక రకంగా విష్ణుదే అయ్యి ఉండాలి. ఎందుకంటే విష్ణు మాత్రమే ఇట్లాంటి ప్లాన్లు వేయగలడు. మోహన్ బాబు ఆయన ఆవేశంలో ఆయన ఉంటాడు తప్పితే ఖచ్చితులు ప్లాన్లు వేయటం మోహన్ బాబు చేత కాదు. ఆయన ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్ తేల్చుకుంటాడు. విష్ణు అసలు ఇంట్లోకి రానివ్వద్దు అంటే ఇతను రెబల్ అవుతాడనే సంగతి తెలుసు విష్ణుకి. మనోజు ఇక ఇతను గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళటం, ఈయన బౌన్సర్లు ఈయనకి, మోహన్ బాబు బౌన్సర్లు మోహన్ బాబుకి, మీడియా వాళ్ళు వెళ్ళటం. ఇప్పుడు అక్కడ మోహన్ బాబుకి చూడగానే కనిపించింది ఏంటంటే ఓ పక్క బౌన్సర్లు మనోజు, ఇంకో పక్క మీడియా వాళ్ళు, వీళ్ళందరూ ఒకేసారి రావటం, కళ్ళల్లో జిల్లేడు పాలు పోసినట్టు మైక్ పెట్టారు. పెట్టేసరికి ఆ మైక్ లాక్కొని కొట్టడం ఇవన్నీ మనకు తెలిసిందే. మోహన్ బాబు కుటుంబం మీద జర్నలిస్టులు ఇంకా మీకు మా అవసరం మీకు ఉండదా అని వీళ్ళు సవాళ్ళు, ఇలా రకరకాలుగా ఇంకా రోజు రోజుకి అది వరస్ట్ అవుతుంది తప్పితే మెరుగుపడని పరిస్థితికి వచ్చేసింది మోహన్ బాబు విషయం. ఇక చివరికి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఏదున్నా నేను ఉంటాను మీకు అని చెప్పి అనటం. ఈయన ఏమనుకున్నాడంటే పరామర్శించేసరికి కేసు కొంచెం వీక్ అవుతుంది అని అనుకున్నాడు. కానీ వీక్ అవ్వకపోగా ఈయన చేసిన పొరపాటు ఏంటంటే ఈయన వాళ్ళు నోటీస్ పంపించినప్పుడు విచారణకి వెళ్ళాలి. ఓకే. వెళ్లకుండా ఈయన బెయిల్ కోసం ప్రయత్నం చేసుకున్నారు. బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటే మొదటిసారి రిజెక్ట్ అయింది, రెండోసారి ఇస్తే రెండోసారి కూడా రిజెక్ట్ అయింది. ఈ మధ్యలో అసలు మోహన్ బాబు గారు ఇండియాలోనే ఉన్నారా లేదా అనే ఒక డౌట్ వచ్చింది. ఇండియాలోనే ఉన్నట్లు అయితే గనక నేను ఇండియాలోనే ఉన్నాను అని చెప్పి ఒక అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అడిగింది. అది ఇవ్వకపోయేసరికి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే ఈయన ఈ మధ్యలో ఆయన గన్ను సరెండర్ చేసేసాడు, డిపార్ట్మెంట్కి అప్పచెప్పేశాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఈ గన్ను ఉండటం అంత మంచిది కాదు అని చెప్పి అదేదన్నా ఒక ప్రమాదం కావచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇలా జరిగింది మొత్తం స్టోరీ, ఈ విధంగా అయ్యింది.